మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూర్పాలెం గ్రామ పంచాయతీ సీతారాంపేటలో నిన్న తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన, ఆ అత్యాచారం చాలా బాధాకరం. ఇది అమానుషం, అమానవీయం. 21 సంవత్సరాల వయసు కలిగిన సుచరిత అనే యువతిని తెల్లవారుజామున కొందరు వచ్చేసి రేప్ చేయడం, కర్రలతో కొట్టడం, ఆమెను చంపేయడం, రైలు పట్టాల పక్కన పడేయడం, ఇది చాలా అమానుషమైన అమానవీయమైనటువంటి సంఘటన. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్, మద్యం వీటికి అలవాటు పడి ఈ అసాంఘిక శక్తులు పేటరేగిపోతూ ఉన్నాయి. ఈ అసాంఘిక శక్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఈపూర్పాలెం సంఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ ఇమ్మీడియట్గా అక్కడికి పోవడం ఇది చాలా అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ దుండగులను, ఆ కారకులను, ఆ దుర్మార్గులను వీలైనంత త్వరగా గుర్తించి చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది.